బ్రదర్ కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ కన్నప్ప ట్రైలర్లో మనకి ఉన్న ఆర్టిస్టులు అందరిని అయితే చూపించారనమాట. సో మనకి ప్రభాస్ అన్న ఉన్నాడు, మోహన్ లాల్ గారు ఉన్నారు, అలాగే అక్షయ్ కుమార్ ఉన్నారు, ఇంకా మన మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, అలాగే ఇంకొంతమంది ఆర్టిస్టులు అయితే తీసుకున్నారు. సో మన కాజల్ని కావచ్చు, సో మన శరత్ కుమార్ కావచ్చు, వీళ్ళందరిని అయితే తీసుకున్నారు. వాళ్ళనే మొదటి నుంచి హైలైట్ అయితే చేస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో మరి ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ప్రభాస్ అన్న వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనకు ఫస్ట్ నుంచి మంచు ఫ్యామిలీ లేకపోతే మంచు విష్ణు వీళ్ళ పేర్లు కానీ గుర్తొస్తే సో మనకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మనం అందరం అయితే చూస్తామన్నమాట. యూట్యూబర్స్ కావచ్చు, అందరు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడితే కూడా వ్యూస్ రావు. ఒకవేళ ట్రోల్ చేస్తున్న వ్యూస్ వస్తే అసలు వాళ్ళంటేనే ఒక ట్రోల్ మెటీరియల్ అన్నట్టయితే అందరికైతే పడిపోయింది అన్నమాట. అలాగే మనకి కన్నప్ప ఏవైతే అప్డేట్స్ వచ్చినా కూడా, మంచు విష్ణు లుక్స్ వచ్చినా కూడా, ఫైట్స్ వచ్చినా కూడా సో అవన్నీ ట్రోల్ అయితే చేస్తూ అయితే వచ్చారనమాట. సో మనకి ఫస్ట్ లుక్లు ఏవి రిలీజ్ అయినా కూడా ఎక్కువగా కన్నప్ప నుంచి ట్రోల్ అయింది ఏదైనా ఉంది అంటే సో మనకి విష్ణు వచ్చేసి శివయ్య అంటాడు కదా, అదైతే బాగా ట్రోల్ అయితే అయిందనమాట. ఒక మూవీలో పెట్టి దాన్ని మళ్ళీ డిలీట్ కూడా అయితే చేశారు. సో ఇలాగా ఇది ఒక భక్తి చిత్రం అని అయితే అందరికైతే తెలుసు. కన్నప్ప ఎంత మూర్ఖుడో, తర్వాత ఎంత పెద్ద భక్తుడు అయ్యాడో శివుడికి అని చెప్పేసి అందరికైతే తెలుసు అన్నమాట. సో ఆ సబ్జెక్ట్ మీద తీస్తున్నారు అనేసి అయినా కూడా ట్రోలర్స్ ఎక్కడ ఆగలేదు, ట్రోల్ మెటీరియల్గానే చూశారన్నమాట. ఇప్పుడు మరి ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దీని కథ ఏంటి అన్న దాని గురించి కానీ చూసినట్లయితే సో ఫస్ట్ ఆర్టిస్ట్ అందరూ అయితే ఎగ్దమ్ అయితే ఉన్నారనమాట. అందరికీ కాస్ట్యూమ్స్ అయితే సెట్ అవుతాయి. ఒక్క మోహన్ లాల్ దగ్గర అయితే నాకు అంతగా సెట్ అయినట్టయితే అనిపించలేదన్నమాట. సో ప్రభాస్ అన్న లుక్స్ అయితే ఆసంగా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభాస్ అన్న మీద ట్రైలర్ చూస్తున్నంత వరకు నాకు అనిపించింది ఏంటంటే సో కాన్సన్ట్రేట్ చేశారు, ఆయనకి పర్ఫెక్ట్గా ఇది అవ్వాలని చెప్పేసి చూశారు. లుక్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఆయనకు సెట్ అయ్యేటట్టు, ఆయన బాగా కనిపించేటట్టు చేశారని అయితే అనిపించింది అన్నమాట. సో ఇక ట్రైలర్ మొత్తం 2.5 నిమిషం ఉంటే అక్కడ బీజియం వచ్చేసి స్టార్టింగ్ నుంచి అయితే మంచిగానే బీజియం అయితే పడింది. సో అలాగే స్టోరీ కూడా మ్యాక్సిమం అయితే మనకి ఈ ట్రైలర్లోనే చెప్పడానికి కవర్ అయితే చేశారు. సో అస్సలు భక్తి లేని అతను, అమ్మాయి ప్రేమ దొరికినా కూడా దేవుడి మీద భక్తి రాని అతను, అలాగే దేవుడి గురించి కొట్టుకునే వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు విగ్రహం గురించి. అలాంటి ఒక మూర్ఖుడు దేవుడిని ఎలాగైతే భక్తి పారవశ్యంలో మైమరప చేస్తాడో, లాస్ట్కు శివుడిని వదలకుండా ఉండలేనని చెప్పేసి అతని నోటి నుంచి వస్తుందో, అసలు దేవుడు అంటే పడనవాడు ఎలాగ భక్తుడయ్యాడు అన్న దాని గురించి స్టోరీ క్లియర్గా అయితే ట్రైలర్లో అయితే చెప్పేశారు అనమాట. సో ఇక ట్రైలర్లో అంత బాగుంది, బీజిఎం కూడా బాగుంది, మొత్తం ఉంది. హైలైట్ పాయింట్ ఏంటి ట్రైలర్లో అంటే సో మనకి శివుడు అక్షయ్ కుమార్ లేచి రుద్రా అంటే అప్పుడు మన ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది చూడండి. రుద్రా ఎవరు నువ్వు, అది ట్రైలర్లో ఎక్సలెంట్ అనమాట. ఆ ప్రభాస్ లుక్స్ కానీ, ఆ బీజిఎం పడిన విధానం కానీ అక్కడైతే ట్రైలర్కి ఇంకో రేంజ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే కాస్ట్యూమ్స్ పరంగా, విజువల్స్ పరంగా కొంచెం డ్రాప్ అయింది, విజువల్స్ పరంగా డ్రాప్ అయిందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో కొంచెం రియాలిటీగా ఉన్నప్పటికీ కూడా మరీ రియాలిటీగా ఏదో అడవిలో తీసేసినట్టు కొంచెం అటు ఉన్నట్టు అయితే ఉంది. ఓకే, మళ్ళీ మూవీలో చూస్తే అయితే అర్థమైతే అవుతుంది అనమాట. సో మనకి తర్వాత ఫైట్స్ కూడా ఎక్కువగా ఉండేటట్టు అయితే ఉంది, యాక్షన్ కూడా భక్తితో పాటు యాక్షన్ కూడా ఉండేటట్టు అయితే ఉంది, ఒకటి పాటలో రొమాన్స్ కూడా అయితే ఉండేటట్టు అయితే ఉంది. ఓవరాల్గా ట్రైలర్ అయితే ఒక పెద్ద ట్రోల్ మెటీరియల్ అని అయితే నేనైతే చెప్పను. సో బాగుంది ట్రైలర్. సో మనకి ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత ఆ జోస్ అయితే ఇంకొంచెం అయితే ఎక్కువ అయితే అవుతుంది. సో ప్రభాస్ అన్న ఈ విష్ణు వీళ్ళిద్దరూ పక్క నిలబడినప్పుడు, డైలాగ్స్ వచ్చినప్పుడు కానీ సో బాగుందన్నమాట. ట్రైలర్ అయితే బాగుంది, ట్రోల్ మెటీరియల్ అయితే కాదని అయితే అనిపిస్తుంది. ట్రైలర్ బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.